నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితోటి పరమశివుని యొక్క వైభవాన్నంతటినీ కూడా వివరించిన తరువాత ధర్మరాజు గారు ఆ పరమేశ్వరుని యొక్క స్తుతి విన్న కారణం చేత గొప్ప ఊరటని సంతోషాన్ని పొంది మనశ్శాంతిని కూడా పొందగలిగాడు. తదనంతరం హస్తినాపురంలో సంజయుడు చెప్పినటువంటి మాటలనన్నింటినీ విన్న ధృతరాష్ట్రుడు విశేషమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు. తనవారన్న వారెవ్వరూ మిగలలేదు. కడుపున పుట్టినటువంటి పిల్లలందరూ మరణించారు. భీష్మ ద్రోణాదులందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ బాధని తట్టుకోలేక మూర్ఛ పొందాడు. మూర్ఛ పొంది మళ్ళీ తెలివి వచ్చిన తరువాత ఆ సంజయుడితో మాట్లాడుతూ గతజల సేతు బంధనం జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు విచారించి నేను ఇట్లా చేసి ఉంటే బావుండు అని ఇప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఏం ప్రయోజనం? సంధికి కృష్ణుండు సనుదించి పెక్కు భంగుల చెప్ప భీష్ముండు కుంభజుండు అట్లు హితార్థులై అంతలంతలు మాటలాడిరి. జామదగ్నియాదులైన మునువెరులు అవ్విధంబున నొత్తి చెప్పిరి. ఆ బుద్ధిలన్నీయును దుర్బుద్ధినగుట పాటింపనైతి. లోభమున పాండు నృపాలు పాలు తచ్చుతులకు పంచియీని. నా కతంబున బొలిసిరి నందనులను చెలులు చుట్టంబులను సహాయులను. ధైర్యమెట్లు కలుగు వైదికములకు ఎట్లు మనసు గొలుపు. ప్రాణంబుతోనెట్లు నిలువవచ్చు అంటాడు. చెప్పవలసినటువంటి మాట చెప్పేటటువంటి వాళ్ళు లోకంలో ఉంటారు. కానీ చెప్పినటువంటి మాట వినడం కూడా చాలా చాలా సంస్కారంతో కూడుకున్నటువంటి విషయం. తనకి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ తనకి తెలియకపోయినా ఇతరులు చెప్పినప్పుడు వినకుండా మూర్ఖత్వానికి పోవడం చాలా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వం అటు ధృతరాష్ట్రుడికి ఇటు దుర్యోధనుడికి కూడా ఉంది. నిజానికి మనసులో మాకన్నీ తెలుసు, ఇతరులు మాకు చెప్పవలసిన అవసరం ఏమిటి? ఆ భావన ఏర్పడడం ప్రమాదం. మహాభారతం అనేటటువంటిది నిజానికి జరిగిపోయిన కథ కాదు. మహాభారతం ప్రతి క్షణం సమాజంలో కనపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ మీరు కొంతమందిని చూడండి, మీరు ఎవరి పేరు చెప్పండి, ఆయనకేం తెలుసు, ఆయన ఏం చెప్పాడు. వాళ్ళు ఏదనుకున్నారో అదే సత్యం, వాళ్ళు ఏమనుకున్నారో అది మాత్రమే ప్రమాణం తప్ప ఎవరిలో ఉన్నటువంటి విద్వత్తుని కానీ ఎవరు చెప్పిన మాట యందు గౌరవాన్ని కానీ పాటించలేరు. దానివలన అవతల వారికి తగ్గిపోయేదేం ఉండదు. ఒకడు ఇంకొకడికి కితాబులు ఇస్తే పెరిగిపోవడం అన్నది ఉండదు కదా ఆ లోకంలో. ఎవరి కృషి చేత, ఎవరి యొక్క అనుష్ఠాన బలం చేత, ఎవరి ధర్మాచరణం చేత వాళ్ళు ఈశ్వరుడి దృష్టిలో పెరుగుతూ ఉంటారు. అంత మాత్రం చేత ఎవరో ఏదో అంటే యువతల వారు తగ్గిపోవడం అన్నది లోకంలో ఉండదు. కానీ ఒకరు చెప్పిన మాట వినని కారణం చేత ఆత్మహాని జరుగుతుంది. మంచిని మంచిగా స్వీకరించగలిగినటువంటి నిష్పక్షపాతమైన బుద్ధి లేకపోతే ఒకరు చెప్పినప్పుడు నేను ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలి, ఎంత ప్రేమ లేకపోతే వారు నాకు ఈ మాట చెప్పుంటారు. ఈ లోకంలో ఎవరూ తక్కువ కాదు, అందరికీ మంచి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనం తొందరపడి ఎవరిని నింద చేయకూడదు. వారు చెప్పిన మాట ఒకసారి ఆలోచించి చూద్దాం అన్నపాటి సంస్కారం కూడా లేకుండా ఇక అదే పనిగా ప్రతి వాళ్ళని నింద చేసుకుంటూ వెడుతుంటే దానివలన యువతల వారు ఎలా సౌభాగ్యాన్ని పొందుతారు, ఎలా అభివృద్ధిని పొందమంటే పొందుతారు? అది సమాజంలో ఎప్పుడూ కనపడేటటువంటి పోకడ. ఆనాడు కూడా ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఉన్న పెద్ద సంకటం ఇదే. దీనివలన వాళ్ళొక్కళ్ళే నశించిపోలేదు, ఎన్ని కోట్ల మంది నశించిపోయారు, ఎంతమంది నిష్కారణంగా మరణించారు. అదే కదా కృపాచార్యుడు తలకొట్టుకున్నాడు. అర్థం లేని రణం, తగిన కారణం లేని రణం, ఎందుకు ఇంతమంది మరణించాలి? పోనీ రెండు పక్షాలలో ఉన్న వాళ్ళకి పట్టుదల ఉందనుకోండి, ఎవరూ మాట వినడానికి సిద్ధంగా లేక యుద్ధానికి వెడితే వేరు మాట. ధర్మరాజు గారు ఎంత క్రిందికి వచ్చేయాలో అంత క్రిందికి వచ్చేసాడు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. అయినా కూడా మాట వినకుండా యుద్ధమే 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 అన్న దుర్యోధనుడు చిట్ట చివరికి ఏమైపోయాడు? పోనీ చెప్పేవాళ్ళు లోటయ్యారా? ఇప్పుడు అందరూ పోయాక ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు.
సంధికి కృష్ణుండు సనుదించి పెక్కు భంగుల చెప్ప. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తానే స్వయంగా బయలుదేరి హస్తినాపురానికి వచ్చారు. వచ్చి ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఆ సంధి చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి, సంధిని ఆదరించకపోతే జరిగేటటువంటి దుష్ప్రయోజనాలు ఎన్ని, అన్నీ వివరించి చెప్పారు. భీష్ముండు కుంభజుండు అట్లు హితార్థులై అంతలంతలు మాటలాడిరి. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు. మా హితం కోసం, మా వృద్ధి కోసం, మా మంచి కోసం, మా మేలు కోసం ఎంత చెప్పాలో అంత చెప్పారు. జామదగ్నియాదులైన మునివరుల విధంబున నొత్తి చెప్పిరి. ఎందరో మునులు వచ్చి చెప్పారు. ఎంతమంది వచ్చి చెప్తే మాత్రం విన్నారు? సాక్షాత్ భీష్ముడికి గురువు పరశురాముడు. అటువంటి మహానుభావులు వచ్చి చెప్పితే వినలేదు. ఆ బుద్ధులన్నీయును దుర్బుద్ధినకుట పాటింపనైతి. దుర్బుద్ధి చేత అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవీ కూడా నేను చెవికి ఎక్కించుకోలేదు. నోరు ముయ్యి ఎందుకు వినవరా అని అనలేదు. గాంధారి చెప్పింది సభలోకి వచ్చి, నువ్వు ఇస్తానంటే మాత్రం నిన్నొద్దనే వాళ్ళు ఎవరయ్యా, నీ కొడుకు మాటకి ఎందుకంత గౌరవం ఇస్తావు, తప్పని తెలిసినప్పుడు ఖండించని చెప్పింది. అది చెయ్యలేకపోయాడు. ఆఖరికి లోభమున పాండు నృపాలు పాలు చుటులకు పంచీని నా కతంబున బొలిసిరి నందనులను చెలులు చుట్టంబులు సహాయులను ధైర్యమెట్లు కలుగు. నేను సరి అయిన నిర్ణయం చెయ్యని కారణం చేత, ఎవరి మాట వినని కారణం చేత, నా మూర్ఖత్వం కారణం చేత ఎన్ని కోట్ల మందో, ఎంత సైన్యమో, ఎంతమంది స్నేహితులు, ఎంతమంది రాజులు, ఎంతమంది బంధువులు, కొడుకులు అందరూ మరణించారు. ఇక ఇప్పుడు నేను చెయ్యవలసిన పని అంటూ వాళ్ళందరికీ ఉత్తర క్రియలు చేయడం, ఇంతమంది చచ్చిపోవడానికి కారణం నేనే అన్న విషయం రూఢమైపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఉత్తర క్రియలు చెయ్యమంటే నాకు చేతులు ఎలా వస్తాయి, ఎలా చెయ్యగలను? ప్రాణంబుతో నెట్లు నిలువవచ్చు, ప్రాణాలతో ఉండి మాత్రం ఉపయోగం ఏమిటి, ఎలా బ్రతకగలను అసలు? ఇవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే ఇంతమంది మృత్యువుకి నా మూర్ఖత్వం కారణం. నేను చెయ్యవలసినది చేయలేదు, చెప్పవలసింది చెప్పలేదు, వినవలసినది వినలేదు అన్న భావన నన్ను కాల్చేస్తుంటే నేను ఎట్లా బ్రతికి ఉండగలను? ఇక వాళ్ళు ఇక్కడ పొందవలసినది పొందేశారు. మాట వినని కారణం చేత అందరూ మరణించారు. ఇక వాళ్ళకి మిగిలినది ఏమిటి? సుగతి ఒక్కటే. ఆ సుగతి వాళ్ళకి కలగాలి అంటే పాండురాజకుమారులైనటువంటి పాండవులు నిష్పక్షపాతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, చేసినటువంటి ప్రతిజ్ఞలు నెరవేర్చడంలో నిష్ణాతులు కనుక వాళ్ళే చెయ్యాలి. ఎందుకని అంటే వాళ్ళకి మనసులో అటువంటి పక్షపాత బుద్ధులు ఉన్నవారు కాదు, కర్తవ్యత నిష్ట కలిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళు ఈ కౌరవులు కూడా తరించడానికి, సుగతిని పొందడానికి ఎటువంటి పనులు వైదికంగా చెయ్యవలసి ఉంటుందో అవి పాండుకుమారులే చేస్తే బాగుంటుంది అన్న తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ, పుణ్యాత్ములు రెండు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకటి చెయ్యవలసినటువంటి పని, రెండు ఆ పని చెయ్యవలసినటువంటి సమయం. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యు ఉదీరయేత్ అంటారు రామాయణంలో. ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడం గొప్ప కాదు, ఏ పని చెయ్యాలో ఆ పని ఆ సమయానికి చేస్తున్నామా లేదా. ఆ సమయమునకు చెయ్యకుండా వేరొక సమయంలో చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అది పుణ్యకార్యమై ఉండాలి. అది పుణ్యకార్యము అని మన బుద్ధితో కాదు నిర్ణయించవలసినది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రమునకు కట్టుబడి ఉండగలగాలి. ఏదైనా సరే లోకంలో విచ్చలవిడితనాన్ని పొందింది ఆదరింపబడదు. ఒక కుక్క మన మాట వినలేదనుకోండి, అది తిరగబడి మననే కరుస్తోందనుకోండి, ఉంచుకోవడానికి ఇష్టపడం. ఓ గుర్రం మనం చెప్పినట్టు పరిగెత్తలేదనుకోండి, ఆదరించాం. ఎద్దు బండి కట్టి మనం చెప్పినట్టు వెళ్ళలేదనుకోండి, ఆదరించాం. ఆవు మనని కుమ్మిందనుకోండి, ఆవుని దూరంగా ఏ గోశాలలోనూ ఉంచేస్తాం. ఏదైనా వశపడినదేదో అది గౌరవింపబడుతుంది. అంత ఏనుగు మావటికి వశపడింది కాబట్టి తిరుమల క్షేత్రంలో మాడవీధులలో శ్రీవేంకటేశ్వరుడి ముందు నడిచి వెళ్ళగలుగుతోంది.
గురువాయూరులో శ్రీకృష్ణ పరమాత్మని తన కుంభస్థలం మీద వహించగలుగుతోంది. అదే ఏనుగు మావటి మాట విననంటే తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టేస్తారు. ఒక జంతువుకే గౌరవం వశపడితే వచ్చింది, ఇక మనిషి నేను దేనికి వశపడను. ఆ రామాయణం ఎంత, ఆ భారతం ఎంత, భాగవతం ఎంత, శాస్త్రం ఎంత, పెద్దలెంత, వాళ్ళెంత, వీళ్ళెంత, చాలా తేలిక మాట్లాడడం. కానీ దేనికి పడకపోతే పాడైపోయేది ఎవరు? మనమే పాడైపోతాం. వశపడిన వాడెవడో వాడు తాను చెయ్యవలసిన పనులను తాను నియంత్రించుకుంటాడు. ఇది శాస్త్రం అంగీకరించదు, నేను చెయ్యను అన్నప్పుడు ఆయనకు శాంతి. ఎందుకని అంటే చెయ్యకూడని పనుల జోలికి వెళ్ళడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు, మిగిలిన వాళ్ళకి కూడా ప్రశాంతి. సమాజ శాంతికి కారణం అందరూ చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉంటే వస్తుంది. అంతేకాని అందరూ ప్రశాంతంగా ఉండండి అంటూ చెయ్యకూడని పనులు చేస్తుంటే శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాచా వేదాంతం అవుతుంది. కాబట్టి కార్యసాధనలో సఫలీకృతులయ్యేటటువంటి వారు మంచి కర్మలు చేస్తారు, అది తగిన సమయంలో చేస్తారు. అసూయాగ్రస్తులైన వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళు చేసే పనులకి అడ్డుపడుతూ ఉంటారు. మనం ఏ కోవకి చెందుతామన్నది మన మాట చేత, మనం చేసే పనుల చేత మనమే బయట పెట్టుకోవడం అవుతుంది. కాబట్టి అసూయతో పెద్దలు చేసేటటువంటి పనులను అడ్డగిస్తే ఆగిపోతాయా? అలా సాధ్యం అవుతుందా? సాధ్యం అవదు. కాబట్టి ఆ పనులు జరిగిపోతాయి. జరిగిపోతే తాము అనుకున్నది జరగలేదు అని దుర్మార్గులైన వారు ఏం చేస్తారు? చిట్ట చివరికి ఏడుస్తారు. ఎందుకనంటే వాళ్ళ ప్రయత్నం విఫలమైపోతుంది, ఎంచుకున్న మార్గం సరైంది కాదు. కాబట్టి మార్గం వైఫల్యాన్ని చెందితే అప్పుడు ఏడుస్తారు. నీ కొడుకులు చేసింది అదే. నీ కొడుకులు అలా చేస్తే నియంత్రించవలసిన నువ్వు నియంత్రించలేకపోయావు. ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏముంటుంది? మీరు ఒక కోణంలో పరిశీలన చేయండి. ఈ చర్చ, ఈ మాటలు ఎప్పుడో జరిగిపోయినవి కావు, ఒకప్పటి కథవి కావచ్చు. కానీ ఇతిహాసంగా కాలంతో సంబంధం లేకుండా ఎందుకు ఆదరింపబడుతుంది అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఈ మాటలు అవసరమే. ఎప్పుడైనా ఎవరైనా ఇవి పాటించి ఉన్నతిని పొందవచ్చు. అందుకు భారతం చదువుకుంటారు, అందుకు రామాయణం చదువుకుంటారు. వగచిన పోయిన కార్యము అడుగునే, వగవంగా లోకమాన్యుండగునే, వగ పుణ్యగతికి మూలమే, వగ పెల్ల విధముల నుడుగా వలయు నరేంద్ర. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వగచిన పోయిన కార్యము మడుగునే, చెయ్యకూడని పనులన్నీ చేసేసావు, జరగకూడనటువంటివన్నీ జరిగిపోయాయి, ఇప్పుడు ఏడుస్తున్నావు. ఏడిస్తే చేసేసిన పనులన్నీ చక్కబడతాయా? ఏమైనా చక్కబడవు. వగవంగ లోకమాన్యుండగునే, అన్ని తప్పులు చేసి ఏడుస్తున్నాడు ఇప్పుడు అంటారు తప్ప అన్ని తప్పులు చేశాడు పాపం ఏడుస్తున్నాడు అని ఎవరైనా లోకంలో కీర్తిస్తారా? బుద్ధి అన్నది ఎప్పుడు ఉండాలి? ఏడవడానికి కాదు, ఏడవకుండా ఉండడానికి ఉండాలి. అది నీకు లేదుగా. కాల్చి వాత పెట్టినట్టు చెప్పాడు. రాజే కావచ్చు, ఒక్కడు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుణ్ణి ఎండకట్టేస్తాడు, ఏ దోషం ఉందో ఎత్తి చూపిస్తాడు. 10 మందిలో ఉన్నప్పుడు రాజు పట్ల అంత మర్యాదతోటి ప్రవర్తిస్తాడు. నిజంగా సంజయుడి లాంటి మంత్రి లభించడం, విదురుడి లాంటి మంత్రి లభించడం ధృతరాష్ట్రుడు చేసుకున్న అదృష్టం. ధృతరాష్ట్రుడు లాంటి ప్రభువు దొరకడం వాళ్ళిద్దరూ చేసుకున్న దురదృష్టం. కాబట్టి వగ పుణ్యగతికి మూలమే. ఏడవడం అనేటటువంటిది మంచి మార్గంలో ప్రయాణించడానికి కారణం అవుతుందా? ఏడుస్తూ కూర్చున్నవాడి యొక్క బుద్ధి సక్రమంగా పనిచేయదు. పని చేయనప్పుడు వాడు ఇంకా ఉత్తమ కర్మలు ఏం చేస్తాడు? అణిగిపోతాడు. వగ పెల్ల విధముల నుడుపవలయు నరేంద్ర. ఏడుపనేటటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతా సోలగతా సంశ్చ నాను సూచంతి పండితా. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో దానితోనే ప్రారంభం. శోకించి ప్రయోజనం లేదు, మరొకసారి శోకించవలసిన అవసరమన్నా లేకుండా చేసుకో. ఇక అటువంటి అవకాశం ధృతరాష్ట్రుడికి లేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా, ఎందరో చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు శోకించి ప్రయోజనం లేదు, దానివలన నీకు ఏ కీర్తి రాదు అంటూ తాన చుట్టూ దగిల్చి ఎగ్గిని
ఉదగ్రతం దరికొన్న తాపానుభూతికి నొర్వజాలక అప్రయోజన వాక్య సంతాన శోషిత వక్తుడై అతి దైమ్యమొందెడువాని ఎట్లైన నీదు విలాపు అన్యుల కాడ బట్టకు భూవరా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒకడు తన చుట్టూ తానే అగ్నిహోత్రాన్ని అంటించుకున్నాడు. అగ్నిహోత్రం పెట్టి కూర్చున్నాడు మధ్యలో. అగ్నిహోత్రం అన్న తర్వాత తాను ఎలా వెలిగించాడో అలా ఉంటుందా? అది బాగా రగులుకుని జ్వాల ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ జ్వాల ఎక్కువైపోతే ఆ వేడి తట్టుకోలేకపోయాడు. పోనీ బయటికి పోదామంటే తనే అంటించుకున్నాడు చుట్టూ, ఇక దాన్ని దాటలేడు. పోనీ ఆ మధ్యలో ఉండలేడు. ఎవరు కల్పించింది ఆ తాపం? ఎవ్వరూ కల్పించలేదు, నువ్వే కల్పించుకున్నావు. నీ చుట్టూ నువ్వే అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నావు, నువ్వే వెలిగించుకున్నావు, నువ్వే కూర్చున్నావు. నీకే నోరెండిపోయింది, నీకే దాహం వేసింది, నీ కళ్ళే తిరుగుతున్నాయి, నువ్వే శోషించిపోయావు. నువ్వు పెట్టుకున్న అగ్ని నువ్వే దాటలేకపోయావు. ఇప్పుడు దాని మధ్యలో కూర్చుని ఏడుస్తుంటే చుట్టూ వచ్చిన వాళ్ళు నవ్వుతారు. వీడేం పిచ్చాడా, వెర్రాడా? వీడు అంత కష్టపడి మరీ అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జ్వాల పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాహం శోషించిపోతున్నాను, వేడి తాపం అని ఏడుస్తున్నాడు. ఈ బుద్ధి ముందుండద్దా? చుట్టూ అగ్ని వెలిగించుకుంటే వేడిగా ఉంటుందని తెలియదా? ఇంత బుద్ధిహీనత్వమా అని నలుగురు నవ్వరా ధృతరాష్ట్ర మహారాజా? ఇది ఎవరో నీకు చేసిన అపకారం కాదు, ఎవరో నీ బిడ్డల్ని చంపేయలేదు, మీకు మీరు చేసుకున్న అపకారం, మీకు మీరుగా పెట్టుకున్న అగ్నిహోత్రం. కాబట్టి ఇప్పుడు ఏడిచి ప్రయోజనం ఏముంది అన్నాడు. ఈలోగా మహానుభావుడైనటువంటి ఆ విదురుడు వచ్చి ఆయన చెప్పవలసినటువంటి మంచి మాటలన్నింటినీ కూడా ఆయన చెప్పాడు. తదనంతరం వ్యాసభగవానుడు వచ్చాడు. వచ్చి వ్యాసభగవానుడు మాట్లాడడం మొదలుపెట్టి ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, బాధపడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా నీకు? జనన మరణములు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి, ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఒకప్పుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఒకప్పుడు చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఇప్పుడు చెయ్యాలి అంటూ ఆయన కొన్ని మంచి మాటలు చెప్పాడు. చెప్తూ ఆ మొదట విదురుడు గదు వచ్చాడు, విదురుడి తర్వాత వ్యాసుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఆ సమయంలో మనసుకి హత్తుకునేటట్టుగా కాసేపు శోకాన్ని మర్చిపోయి వినవలసిన విషయం మీద దృష్టి పెట్టి వినేటట్టుగా, అది మనసు మీద ముద్ర పడేటట్టుగా, ఒక్క ధృతరాష్ట్రుడికి ఏమి నాబోటిగాళ్ళకి ఎందరికో అది హత్తుకునేటట్టుగా అద్భుతమైనటువంటి విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్పాడు. మనిషి జీవితం ఎలా ఉంటుంది అన్నదాన్ని ఎంతో గొప్పగా మాట్లాడాడు. దాంట్లో ఒక వ్యక్తి అరణ్యంలో వెడుతున్నప్పుడు ఎన్నో క్రూర మృగాలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. ఇన్ని క్రూర మృగాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ మీద పడిపోతాయో అని అడ్డదారుల వెంట వెళ్ళి తప్పుకునే ప్రయత్నం చేశాడు. ఎందరో దొంగలు వచ్చి మీద పడ్డారు. ఇప్పుడు ఆ దొంగల్ని చూసి భయపడిపోయి కదలలేక స్థాణువైపోయాడు. ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చి హఠాత్తుగా ఆయనని గట్టిగా కౌగిలించుకుని దూరంగా తీసుకెళ్ళింది. ఒక పెద్ద బావి ఉంది, ఆ బావి మీద తీగలన్నీ అల్లుకుపోయాయి, అందుకని అది కింద బావి అని ఎవరికీ అర్థం కాదు. అటువంటి బావి మీదకి తీసుకెళ్ళింది. ఆ బావిలో పడిపోవాలి. ఇప్పుడు ఆ బావిలో పడిపోతున్న సమయంలో అదృష్టవశాత్తు ఈ పడిపోతున్నటువంటి వ్యక్తి యొక్క పాదములు ఆ తీగలలో చిక్కుకున్నాయి. ఆ చిక్కుకోవడంలో అతని తల కిందకుంది, పాదములు పైకున్నాయి. నుయ్యి లోపలికి ఎంతో లోతు లేదు, ఇంకా ఆ కిందకుంది. పోనీ నూతిలో పడిపోదామా అన్న నూతిలోంచి ఒక పెద్ద పాము ఒకటి పైకి లేచి పడగెత్తి చూస్తోంది. కరవడానికి తను అందట్లేదు, కొంచెం అంత ఎత్తులో ఉన్నాడు, కానీ ఇంకొంచెం జారితే బాగుండు తల మీద కరుద్దామని పాము చూస్తోంది. ఈలోగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఏనుగు ఒకటి వచ్చింది. ఇది చాలదన్నట్టు ఆ పక్కనే ఉన్నటువంటి ఎలకలు ఆ నూతి పక్కన ఉన్నటువంటి చెట్టు వేర్లు కొరికేస్తున్నాయి. ఆ చెట్టుకి తేనె చుక్కలు ఆ తేనె పట్టులోంచి ఒక్కొక్క చుక్క పడుతుంటే ఇన్ని బాధల మధ్యలో ఉన్న వ్యక్తి
ఆ నాలుక చాపి ఆ పడుతున్నటువంటి తేనె చుక్కల్ని చప్పరిస్తున్నాడు. మహారాజా, మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. కాలం అనేటటువంటిది ఎవ్వరి కోసం ఆగదు. చెయ్యవలసిన పనులు చేస్తున్నా, చెయ్యవలసిన పనులు చేయకపోయినా, వినవలసిన మాటలు విన్నా, వినవలసిన మాటలు వినకపోయినా, చెయ్యకూడని పనులు చేస్తున్నా, మూర్ఖత్వంతో ఉన్నా, ఆర్ద్రతతో ఉన్నా కాలం మాత్రం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు అనేకమైనటువంటి రోగాలు చుట్టుముడతాయి. మనిషి శరీరం అన్న తర్వాత 365 రోజులు ఆరోగ్యంతో ఉండే అవకాశం ఉండదు కదా. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తూ ఉంటుంది. పోనీ ఒక సంవత్సరంలో కాకపోయినా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తుంది. వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధులు సరిపోలేదన్నట్టుగా అకస్మాత్తుగా ఒక స్త్రీ వచ్చి కౌగిలించుకొని తీసుకుపోయింది. అదే వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం వచ్చి పట్టుకున్న తర్వాత మనిషికి సంధిబంధములు సడలిపోతాయి, ఓపిక తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, ఆకలి క్షీణించిపోతుంది. అయినా ఈ బంధనములు అనేటటువంటివి విడిచిపెట్టేవి కావు. తలకిందులుగా పడి ఉంటాడు. మృత్యువు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు పట్టుకుందామా అని. అదే నూతిలో ఉన్నటువంటి పాము ఆ సంసారంలో తలకిందులుగా పడిపోయి ఉన్నాడు. అయినా కూడా అప్పుడు కూడా ఇంద్రియములు సుఖమును కోరుతుంటాయి కాబట్టి 5 తలల ఏనుగటు వైపు వచ్చింది. అదే పంచేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు. అది ఎంత పెద్దది అంటే ఏనుగంత పెద్దది అంటారు. ఆ ఇంద్రియ సుఖములకు హద్దే ఉంది. ఎప్పుడూ ఇంద్రియములతో సుఖాలు అనుభవించాలనేటటువంటి కాంక్ష మనసు యందు ప్రబలుతూనే ఉంటుంది. అయ్యో కాలమైపోయింది, ఓ పక్క నుంచి ఆ ఉన్న కాలం కూడా అయిపోతోంది. ఎందుకనంటే ఎలకలు కొరికేస్తున్నాయి. ఆ కొరికేస్తున్నప్పుడు ఏ తీగలు 4 తెగిపోయినా తన కాళ్ళకు ఉన్నటువంటి పట్టు వదిలేస్తే నూతిలో పడిపోతాడు. పడిపోగానే పాము కరిచేస్తుంది, కరిచేయగానే చచ్చిపోతాడు. అలా ఎదురు చూస్తోంది పాము. అప్పుడు కూడా ఏ ఇతర విషయాలు జ్ఞాపకానికి రాలేదు, ఏ మంచి మాటలు జ్ఞాపకానికి రాలేదు, ఏ భగవంతుడు జ్ఞాపకానికి రాలేదు, ఏ శరణాగతి జ్ఞాపకానికి రాలేదు. పడుతున్నటువంటి తేనె చుక్కల్ని చప్పరించే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి జీవితం అలాగే ఉంటుంది ధృతరాష్ట్ర మహారాజా. ఎప్పుడూ ఏదో సుఖం సుఖం సుఖం, దాన్ని పొందాలి దీన్ని పొందాలనేటటువంటి తాపత్రయమే తప్ప ఇంద్రియాలతో ఆ సుఖం అనుభవిద్దామా, ఈ సుఖం అనుభవిద్దామా, ఈ చాంచల్యమే తప్ప అసలు జీవితానికి పరమార్థం ఏమిటి అన్న దాని గురించి ఆలోచించరు. అట్లాగే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు చెయ్యవలసిన పని చెయ్యి. ఇంతకు ముందంతా ఏం చేశావు? అక్కర్లేనివన్నీ చేశావు. కనీసం ఇప్పుడైనా ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చెయ్యి. ఏది చెయ్యాలి? నీ దాయాదులకు ఉత్తర క్రియలు జరిపించాలి. ఉండి నువ్వు చేయకపోతే వాళ్ళు పాడైపోరు. అది వైదిక ధర్మంలో అంతర్భాగం. అంత్యేష్టి సంస్కారము జరగాలి. మనిషి పడిపోయిన తర్వాత సంస్కారము జరగాలి, ఉత్తర క్రియలు జరగాలి. ఉన్నవాడివి నువ్వు కాబట్టి నీ పుత్రులకు ఉత్తర క్రియలు చెయ్యి. ఆ పుత్రులకు ఉత్తర క్రియలు అన్న మాట ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ధృతరాష్ట్రుడికే కాదు, లోకంలో అది ఏ తండ్రి వినలేని మాట. అది చెవిని కాల్చివేస్తే అందులో తన తప్పు వల్ల వాళ్ళు మరణించారన్న భావన మరింత కుపితుణ్ణి చేస్తుంది కదూ. ఒక్కసారి దుఃఖం పిల్లుబికి రాగా ఆ ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. తదనంతరం అక్కడికి వ్యాసభగవానుడు వచ్చాడు. వచ్చి వ్యాసభగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఉండిపోరు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇది మర్త్యలోకం. శరీరంతో వచ్చినవాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేని కొరకు ఏడుస్తావు? ఏడవడం కాదు చెయ్యవలసింది. చెయ్యవలసిన పని చెయ్యాలి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒకానొకప్పుడు నేను దేవసభకి వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అందరూ ఉన్నారు. ఆ సమయంలో భూదేవి అక్కడికి వచ్చింది. వచ్చి నేను ఒకానొకప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సన్నిధిలో నా మీద భారం ఎక్కువైపోతోంది, భారం తగ్గించమని వేడుకున్నాను. వేడుకుంటే మీ అందరూ కూడా నా భారాన్ని తొలగించడానికి ఉత్సాహంతో ఏదో ఒక పని చెయ్యాలి అని పూనికను పొందారు. కానీ మీరు ఆలస్యం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఈ భారం మాత్రం పెరిగిపోతోంది. దాని చేత నేను చాలా కష్టపడుతున్నాను అని మనవి చేసింది. భూదేవికి భారం ఏమిటి? చెట్టుకి కాయభారమా? పాదుకి కాయభారమా?
తల్లికి బిడ్డ భారమా, భూమికి మనం భారమా? అంటే భూమికి భారము అంటే లౌకికమైన బరువు అని కాదు దాని అర్థం. భగవంతుడు ఎట్లా బ్రతకమని చెప్పాడో అట్లా బ్రతకకుండా ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యడమే ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమములైపోతే, అంటే పాపపు జీవనమునందు అనురక్తి పెరిగిపోతే అప్పుడు భూమికి భరించడం కష్టం అవుతుంది. తండ్రి శ్రీ మహావిష్ణువు ఆయన బిడ్డల్ని మీరు ఇలా బ్రతకండి అని వేదం ప్రమాణంగా ఇచ్చాడు. ఆయనేమీ పైశాచికవాది కాదు. ఆయనేమీ మనం దుఃఖపడుతుంటే చూసి సంతోషించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు కాదు. మీరు సంతోషంగా ఉండండి, మీరు సుఖాలు పొందండి అనే కళ్ళిచ్చాడు. అన్నీ చూడండి, చెట్లు చూడండి, దేవాలయాలు చూడండి, శిఖరాలు చూడండి, కొండలు చూడండి, మొక్కలు చూడండి, పువ్వులు చూడండి, పసిపిల్లల నవ్వులు చూడండి, గురువుల ముఖాలు చూడండి, మంచి పుస్తకాల వంక చూడండి, మంచి మంచి వ్యక్తుల్ని చూడండి, ప్రపంచాన్ని చూడండి. అన్నీ కల్పించాడు. చూడ్డానికి కళ్ళిచ్చాడు. ఎన్నో వాసనలు కల్పించాడు, ముక్కిచ్చాడు. ఎన్నో రుచులు కల్పించాడు, నాలుకిచ్చాడు. ఎంతమందినో కల్పించాడు, ముట్టుకుని సంతోషించమని అనుబంధాలు ఇచ్చాడు. తల్లి పాదాలు ముట్టుకుంటే ఓ సంతోషం, అమ్మ చెయ్యి పట్టుకుంటే ఓ సంతోషం, నాన్నగారి కాళ్ళు పడుతున్నప్పుడు ఒక సంతోషం, గురువుగారి పాదాలు ముట్టుకున్నప్పుడు పరమ సంతోషం. భార్య పక్కన ఆసరాగా ధర్మపత్నిగా నిలబడి తాను జీవితంలో అభ్యున్నతిని పొందడానికి కావలసిన వైదిక కార్యక్రమాలకి తోడ్పాటుగా నిలబడినప్పుడు, ఆమె వంక చూసినప్పుడు, ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు ఒక పెద్ద ఆలంబనం, ఒక సంతోషం. కొడుకు భుజం మీద చెయ్యేసినప్పుడు సంతోషం. కూతురు నాన్నగారండి అని వచ్చి పలకరిస్తే ఏమ్మా అని కూతురి చెయ్యి పట్టుకుంటే ఒక గొప్ప సంతోషం. మనవడి బుగ్గలు పుడిగితే ఒక సంతోషం. అనుభవించమన్నాడు ఈశ్వరుడు. వాటితో పాటుగా కొన్ని కొన్ని చెయ్యవద్దు అని చెప్పాడు. ఆయన చెయ్యరా, సంతోషించరా, ఆనందించరా అని ఇచ్చాడు. ఈ మార్గం తప్పి మాత్రం చేయకు అని ఒక మార్గాన్ని ప్రబోధం చేశాడు. దానికే ధర్మం అని పేరు. ధర్మచక్రాన్ని దాటకుండా అనుభవించు. ధర్మంతో కామాన్ని ముడేసుకో, ధర్మంతో అర్థాన్ని ముడివేసుకో, చాలు. నేనేం వద్దని లేదే. నీకు పులిహోర తినాలనుందా, చేసుకో, నైవేద్యం పెట్టుకో, కాస్త ఒకరికి పెట్టు, నువ్వు తిను, ఎవరొద్దన్నారు. చెయ్యకూడని పనుల జోలికి మాత్రం వెళ్ళకు అని ఈశ్వరుడు చెప్పాడు. ఆయన ఇచ్చినవన్నీ అనుభవించేస్తూ, ఆయన వద్దన్న పనులు చేస్తూ, అవి ఎందుకు చేయకూడదు అన్నవాడిని చూస్తే తల్లికి ఒళ్ళు మండుతుందా, మండదా? ఇలాంటి నీచుడికి జన్మనిచ్చాను, వీళ్ళ నాన్నగారు చెప్పిన మాట వినడు అని చెప్పి ముందు తల్లికేనా కోపం వస్తుంది? ఏ లౌకికంగా తల్లికి కోపం వస్తే తప్పులేంది, భరించే భూదేవికి కోపం వస్తే తప్పేమిటి? అందుకని ఆవిడ అడిగింది సభకెళ్ళి, నాకు భారం ఎలా తగ్గుతుందని అడిగింది. అంటే ఈ పాపపు జీవనము మీద అనురక్తి ఎప్పుడు పోతుంది వీళ్ళకి? అది ఆ పాఠం చెప్పవలసిన వాడెవరు? తండ్రి చెప్పాలి. అందుకని ఆవిడ సభలో అడిగింది ఆ మాట. శ్రీ మహావిష్ణువు యొక్క జోక్యం కావాలి, స్థితికర్త ఆయన. అడిగితే శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఆమెతో ఒక మాట అన్నారు. కొంతకాలంలో ధృతరాష్ట్రుడు అనేటటువంటి రాజు పుడతాడు. ఆయనకి 100 కొడుకులు పుడతారు. అందులో దుర్యోధనుడు అనబడేటటువంటి వాడు పెద్దవాడు పుడతాడు. వాడి కారణంగా నీ భారం అంతా పోతుంది. అదేమిటి వాడి కారణంగా ఎందుకు పోతుంది అంటే, వాడే పెద్ద పాపపు జీవనంలో ఉండేవాడు. వాడికి ఆకర్షితులయ్యేవాళ్ళు, వాడి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాడితో చేరేవాళ్ళు ఎవరు చేరుతారు? సహజంగా అటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళే చేరుతారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరి జోలికి వస్తారు? ధర్మం ఎక్కడుంటుందో దాని మీద శత్రుత్వం. లోకంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. సర్వసాధారణంగా ఎప్పుడైనా ఎవరికైనా ఇంకొకళ్ళతో గొడవ రావాలంటే వీళ్ళకి వాళ్ళకి పరిచయం ఉండాలి, మొట్టమొదటి విషయం. 2, వాళ్ళకి వీళ్ళకి కలహం రావడానికి ఏదో కారణం ఉంటుంది. చిన్నదో చితకదో ఏదో కారణం. కనీసంలో కనీసం మీ ఇంట్లో పెరిగిన చెట్టు కొమ్మ నుండి ఎండుటాకులు మా ఇంట ఎక్కువ రాలుచున్నవి, ఆ కారణానికైనా పోనీ దెబ్బలాడుకోవచ్చు. చెట్టు అన్న తర్వాత మరి ఆకులు రాలవు, అది కూడా దెబ్బలాటకు కారణమే అవ్వచ్చు కొన్ని చోట్ల. కానీ అసలు ఏ పరిచయం అక్కర్లేకుండా, అసలు అవతల వారెవతో యువతల వారికి తెలియదు,
ఆయన జీవిత విధానం ఏమిటో తెలియదు. కానీ అవతల వాడికి మాత్రం యువతల వారి మీద ఎంత చులకన భావనో, ఎంత కోపమో, ఆ పేరెత్తితే ఎంత మంటో. ఎందుకని అంటే ఆయన ధర్మాన్నన్నా చెప్తున్నాడు, ధార్మికమైన మార్గంలోనూ ఉన్నాడు. అదే కారణం. అందుకే సర్వసాధారణంగా లోకంలో ధర్మాత్ముల పట్ల తగినంత కారణం అక్కర్లేకుండానే అధర్మాత్ములకి కలహం ఉద్భవిస్తుంది. ఎందుకు అంటే అవతలవాడు ధర్మాత్ముడు అవడమే కారణం. దానివల్లే యువతల వారికి నచ్చదు. ఆయనకి అసలు ధర్మ ప్రచారంతో కానీ, ధర్మంతో కానీ, ధార్మికమైన అనుష్ఠానంతో కానీ సంబంధం లేనివాడు అనుకోండి, యువతల ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? పట్టించుకోడు. ఆయన ధర్మం మాట్లాడుతున్నాడు కదా, మరి అందుకని బాధ. అందుకని చిన్నబుచ్చి మాట్లాడాలి, కోపంతో మాట్లాడాలి. అందుకే కదా రాముడు ఏం చేశాడని రాక్షసులందరికీ కోపం, ధర్మరాజు గారు ఏం చేశాడని దుర్యోధనాదులందరికీ కోపం. అంటే లోకంలో ఈ పోకడ ఉంటూనే ఉంటుంది. కాబట్టి దుర్యోధనుడికి వ్యతిరేకంగా ధర్మపక్షం ఉండిపోతుంది. దుర్యోధనుడితో అధర్మాత్ములందరూ చేరిపోతారు, కట్టుకుని కురుక్షేత్రానికి వస్తారు, ధర్మం చేతిలో మడిచిపోతారు. అప్పుడు నీకు భారం తగ్గిపోతుంది. కాబట్టి కొద్దిగా ఎదురు చూడు. వాణించంపను గావంపూని సకల రాజలోకమును ఈసుమీన్ సేనా సముదయములన్ తాను కురుక్షేత్ర సమర దారుణత తెగున్. కాబట్టి ఆ దుర్యోధనుడికి ఎటువంటి బుద్ధి ఉంటుందో అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరూ ఆయనతో చేరి కురుక్షేత్ర యుద్ధభూమికి వచ్చి పాండవుల చేతిలో మరణిస్తారు. మరణించినప్పుడు నీకున్నటువంటి భారం తగ్గిపోతుంది. ఆ దుర్యోధనుడు కలి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏం బెంగ పెట్టుకోకు. ఆ కలి యొక్క అంశలో ఉన్నటువంటి వాడైన కారణం చేతనే దుర్యోధనుడు యందు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉరులయున్నతి సైరింపనోపడు. ఇంకొకడు గొప్పవాడు అని ఎవరైనా అంటే ఆయన తట్టుకోలేడు. ఎవరికో పేరుంది, తట్టుకోలేడు. ఆయనకి ప్రఖ్యాతి ఉంది, వీడు తట్టుకోలేడు. ఆయన మంచివాడు, ఈయన తట్టుకోలేడు. ఆయన మాట వినేవాళ్ళు చాలామంది, వీడికి బాధ. అబ్బెబ్బే అని ముందు ఈసడించి మాట్లాడడం మొదలుపెట్టాలి. అధిక బలుడు క్రోధి. శరీర బలం చాలా ఎక్కువ. అది సహకరిస్తే కదా ఇటువంటి అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళడం. కాబట్టి అధిక బలుడు, క్రోధి, దీర్ఘకోపం. ఇంకా ఆ కోపం పెట్టుకుని ఓ మంచి పనికి ప్రయత్నం కాదు, అవతల వాళ్ళని పాడు చేయడానికి ఎన్ని చేయొచ్చు అని ప్రణాళికలు రచన చేసుకుంటూ ఉండడం. క్రోధి. శూరత్వ సంపన్న బుద్ధి. ఎప్పుడూ కూడా పరాక్రమంతో కూడినటువంటి చిత్తవృత్తి కలిగిన వాడై చంపేస్తాను, పొడి చేస్తాను, కొట్టేస్తాను, దాని ద్వారా సాధిస్తాను అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడై ఉండేటటువంటి వాడు. బుద్ధి చెప్పిన వినయుడు ప్రొడగాడు కానన్. ఎంతమంది మంచి మాటలు చెప్పినా వినే లక్షణం ఉండదు. వైరంబు విడువడు కౌరవేంద్ర. ఈ కారణాల చేత వాడు శత్రుత్వాన్ని వదిలిపెట్టాడో, వాడు ఏ కారణం చేతనైనా శత్రుత్వ భావన వదిలాడో ఇక చచ్చిపోవడానికి అవకాశం లేదు, మార్పు వస్తుంది. ఎందుకు రాదు? ఇదిగో ఈ లక్షణాలుంటే రాదు. అంటే ఎవరికి వారు పరిశీలించుకోవడానికి నిజానికి భారతంలో కొన్ని గుణములను ఇచ్చినట్లే కదా. నాబోటిగాడు ఎంత జాగ్రత్తగా ఇందులో ఏమైనా నాలోకి ప్రవేశిస్తున్నాయా అని పరిశీలించుకుంటూ ఉండాలి. ఉరులయున్నతి సైరింపనోపడు. ఇంకొకళ్ళకి పేరు ప్రఖ్యాతి వస్తే తనకి ఒళ్ళు మండిపోతూ ఉండడం ఎంత అన్యాయం. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత చదువుకున్నారు, ఎంత చదువుకుంటే ఎంత సరస్వతీ కటాక్షం ఉంటే అలా చెప్పగలుగుతున్నారు. ఆయన దీనికోసం చెప్తున్నారు. ఆయన దాని మీద ఏం కోరారు అన్న ఆలోచన లేకుండా అసూయ పెంచుకుంటూ ఉండడం. అధిక బలుడు. శరీరంలో బలం ఉంటే ఆ బలాన్ని దేనికి ఉపయోగించాలి? 10 మంది అభ్యున్నతి కోసం ఉపయోగించాలి. బలం ఉంది కానీ దాన్ని ఉపయోగించే విధానంలో దోషం. క్రోధి. మనసులో ఎప్పుడు ఎవరి మీద ఆలోచన చేసినా కోపం పెట్టుకుని ఆలోచనే. ఎందుకని అంటే ఎవరి పేరైనా ఎత్తగానే ఆయన ఎంతటి వాడండి అని తక్కువ చేయడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ గురించి ఇంకా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే పాడు చేసే కార్యక్రమాలు ఆలోచిస్తూ ఉండడం. శూరత్వ సంపన్న బుద్ధి. ఎప్పుడు శరీర బలంతోనే కార్యం సాధించగలం అనుకోవడం. బుద్ధి చెప్పిన వినయుడు ప్రొడగాడు కానన్. ఎవరొచ్చి చెప్పినా వినకపోవడం.
ఇప్పుడు వాడిని భగవంతుడు కూడా మార్చలేడండి అంటారు. బహుశా భారతంలోంచి వచ్చిందేమో. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చెప్పారు, వాడు వినలేదు, ఇంకేం చేస్తారు? కాబట్టి అటువంటి వాడు వస్తాడు, వాడి కారణంగా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు భూభారం తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పగా ఆ దేవతా సభకి వెళ్ళినటువంటి నేను విన్నాను. కాబట్టి నీ కొడుకు నీకు కొడుకే కాబట్టి ఏడుస్తావు, కానీ నీ కొడుకుతో చేరిన వారు మరణించడం లోకంలో ఎవరూ ఏడవడానికి కారణం మాత్రం కాదు. ఎందుకంటే పరమ దుర్మార్గుడైనటువంటి వాడు కనుక అని వ్యాస భగవానుడు చెప్పి ఈ విషయం నారదుడు ధర్మరాజు గారికి ఎప్పుడూ చెప్పాడు. చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆ పెద్ద యుద్ధంలో చాలామంది వడిసిపోతారు అని చెప్పాడు. కానీ అంత పెద్ద యుద్ధం జరిగితే అంతమంది మరణిస్తే దానికి తాను కారణం కాకూడదు. అది ధర్మరాజు గారి యొక్క కరుణ, అది ఆయన మంచితనం, ఆయన దయ. అందుకే నేను అర్ధరాజ్యం అడిగితే యుద్ధం జరుగుతుందేమో, ఇంతమంది చచ్చిపోతారేమో అన్న దయతోటే ఎంత కిందకి వెళ్ళిపోవచ్చో అంత కిందకి వెళ్ళిపోయాడు. అంత తక్కువ అడిగాడు, 5 ఊళ్ళు ఇస్తే చాలన్నాడు. చివరి నిమిషం వరకు సంధి గురించే ప్రయత్నించాడు. పొసగకుండా చేసిన వాళ్ళు ఎవరు? నీ బిడ్డలు. కాబట్టి అది అట్లా జరగవలసిందంతే. ఇక ధర్మరాజా ఎంత మంచివాడు, మరి అటువంటి వాడు బ్రతకడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు, ఈశ్వరుడు అన్నవాడు లేడు కాపాడడానికి. కాబట్టి డెందము తిర్యజ్ఞోనుల యందును కరుణా సమగ్రమయ్యుండు భవన్నందనుడు అజాతశత్రునకున్ తచ్చరితంబు నీవు కొంత ఎరుగవే. సమస్తమైన ప్రాణుల యందు, ఒక్క మనుష్యుల యందు కాదు, తిర్యక్కుల యందు కూడా. తిర్యక్కులు అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెనుపాము పెరిగేటటువంటి ప్రాణుల నుండి మనుష్యుల వరకు సమస్త ప్రాణుల యందు నితాంత అపార భూతదయ కలిగినటువంటి వాడు. నీకు కుమారుడి కిందేగా లెక్క, నీ తమ్ముడి కొడుకేగా ధర్మరాజు. ఆయన ఎంత మంచివాడు. అటువంటి మంచి గుణములున్నవాడు వాటిని ఆచరించి చూపించినటువంటి వాడు. కావున నీదశ నాతనికి విముఖత్వము కల్గదు, భక్తిమేయింత వినయం గొనియాడుట తప్పదు. కాంచద మాతనిపై నీవును నెయ్యము, కారుణికత్వము నిక్కొన తమ్ములు అవిభుడున్ వేవురు పెట్టగా, సంతతి కల్మియ నీమది నిల్పుము పెంపొలయన్. ధర్మరాజుకి ఏ కారణం చేత కూడా నువ్వంటే ఇష్టం లేకపోవడం అన్నది ఉండదు. పెద్ద నాన్న ఆ మాట చాలు, గౌరవిస్తాడు ధర్మరాజు. పైగా ధర్మరాజు గౌరవిస్తాడని ఇప్పుడు మేము కొత్తగా చెప్పడం కాదు, నువ్వు చూస్తున్నావుగా ఆయన గౌరవం ఎలా ఉంటుందో. కాబట్టి తప్పకుండా ధర్మరాజు నీ మీద స్నేహభావాన్ని, గౌరవభావాన్ని చూపిస్తాడు. ఆయనతో పాటుగా మిగిలినటువంటి సోదరులు కూడా చూపిస్తారు. నీ సంతానానికి మారుగా ఆ ధర్మరాజుని వాళ్ళని 1000 మంది సంతానంగా భావించి చక్కగా వాళ్లతో పొత్తికగా జీవించు, అది నీకు శ్రేయస్కరం. దాని చేత నువ్వు వృద్ధిలోకి వస్తావు. ఇప్పటికైనా ఈ పిచ్చి విడిచిపెట్టేసేయమని వ్యాస భగవానుడు కూడా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. స్వస్తి.